యూజువల్లీ చాలామంది చెప్తుంటారు, మా వీర్యం నీళ్ళలాగా అయిపోయిందంటారు. దాన్ని సెమెన్ అంటారు. ప్రతి క్రీడలో ఉంటారు. ఎప్పుడైతే మీకు ఎజాక్యులేషన్ అంటే వీర్యం వెళ్తుందో, అప్పుడేమవుతుందంటే, ఈ వీర్యము ఏదైతే ఉంటుందో, సెమినల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అక్కడ వెళ్తుంది. ఎక్కడ? యురేథ్రాలో. ఆ యురేథ్రా ఏదైతే ఉంటుందో, అంటే బ్లాడర్ నుంచి యూరిన్ గూడా వస్తుంది అక్కడి నుంచి. ఇక్కడ నుంచి స్పెర్మ్స్ గూడా వెళ్తాయి. అయితే అక్కడ ఎప్పుడైతే స్పెర్మ్స్ ఎళ్తాయో, కోరికలు మీరు పార్టిసిపేట్ చేయారు. ఇప్పుడు ఎజాక్యులేషన్ అవ్వాలనుకోండి మీరు. వీర్యం బయటికెళ్ళేటప్పుడు అక్కడ ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది. అదేం చేస్తుంది? ప్రోస్టాటిక్ ఫ్లూయిడ్‌తోని పంప్ చేసి ఆ వీర్యాన్ని యోని లోపలికి పంప్ చేస్తుంది. అక్కడి నుంచి ఎప్పుడైతే వస్తుందో, స్పెర్మ్స్ ఒకవేళ అందులో ఉంటే అది చాలా చిక్కగా ఉంటుంది. ఒకవేళ స్పెర్మ్స్ తగ్గిపోతే అది పల్చగా అయిపోతుంది. స్పెర్మ్స్ ఎందుకు తగ్గిపోతాయంటే, రిపీటెడ్ ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వస్తే స్పెర్మ్స్ ఎక్కువ ఉత్పత్తి అవ్వవు. అలాగే లోపలొచ్చిన తర్వాత ప్రాస్టేట్ గ్లాండ్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్ రావచ్చు. అక్కడ గూడా యూరేథ్రాలో గూడా ఏదైనా ఇన్ఫెక్షన్ రావచ్చు. దాని వలన ఏమవుతాయంటే, క్వాంటిటీ ఆఫ్ స్పెర్మ్స్ తగ్గిపోతే సెమినల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అది వాటరీ నీళ్ళలాగా అయిపోతుంది. పెళ్లి కాని అబ్బాయిలకు ఎప్పుడైనా సరే ఇది పల్చగుంటే వాళ్ళకు ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫ్లూయిడ్‌లో ఒకవేళ స్పెర్మ్స్ లేకపోతే ఇన్‌ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువైపోతాయి. ఇన్‌ఫర్టిలిటీ ఛాన్సెస్ అంటే పిల్లలు పుట్టకపోవడం. ఒకవేళ మీకు స్పెర్మ్ కౌంట్ తక్కువుంటే దానికి యునానీలో చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. అవి తీసుకోవచ్చు.